ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఆషాఢ మాసంలో శుక్ల పాఠ్యమి తర్వాత వచ్చేటువంటి పూర్ణిమ తిథి. ఈ పూర్ణిమ తిథి దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, మరి మనకి ఈ భూమిపైకి వచ్చిన ఈ భూమి మీదకి వచ్చిన మానవ జన్మను అవతరించిన మనకు మొట్టమొదటి గురుస్థానం తల్లి, ఆ తర్వాత తండ్రి, తర్వాత గురువుగా చెప్పుకోవాల్సిన వారు ఎవరంటే ఆచార్యులే, గురువులే. మనకు విద్యను బోధించినటువంటి వారు గురువులు. గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా గురువే అని చెప్పడం కాదు. ఇక్కడ బ్రహ్మ అంటే సృష్టికి కారకులు, విష్ణు అంటే స్థితికి కారకులు, ఈశ్వరుడు అంటే లయకారకులు. సృష్టి స్థితి లయకారమైన జ్ఞానాన్ని అందించేటువంటి వారు గురువు అనేటువంటి అర్థాన్ని తీసుకోవాలి. అలాగే ఇప్పుడు ఎవరైనా విద్య నేర్పడానికి మీ దగ్గరకు వచ్చినట్లయితే ఆ గురువు ధనాన్ని ఆశించి ఆ రోజు వరకు ప్రతిఫలాన్ని ఆశించి వెళ్ళిపోయేటువంటి గురువులు ఉంటారు. విత్తాన్ని హరించేటువంటి గురువులు వారు. కానీ మనలో ఉండేటువంటి సామర్థ్యాన్ని గుర్తించి మనలో ఉండేటువంటి ఆ యొక్క శక్తిని మెరుగుపరిచి మనలో జ్ఞాన జ్యోతిని వెలిగించేటువంటి గురువులు ఉంటారు. ఎవరిలో ఏ శక్తి ఉందో ఆ శక్తిని బయటకు తీసి దాన్ని మెరుగులు దిద్ది మరి మనలో ఆ జ్ఞాన జ్యోతిని వెలిగించేటువంటి గురువు ఉంటారండి. అటువంటి గురువుల్ని ఈ ఆషాఢి పూర్ణిమ రోజు మరి వారి దైవ భావనతోటి ఈ జ్ఞానాన్ని మనకు అందించేటటువంటి చక్కటి సద్భావనతోటి వారికి పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటారు. ఈ రోజే ఎందుకు చేయాలి అంటే, పూర్వకాలంలో ఆదియోగి అయినటువంటి పరమేశ్వరుడు మరి సప్త ఋషులకు జ్ఞానాన్ని బోధించినటువంటి పరమ పవిత్రమైనటువంటి ఆషాఢ పూర్ణిమ రోజుగా శివపురాణం చెబుతుంది. అలాగే త్రిమూర్త స్వరూపుడైనటువంటి దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞాన బోధ చేసినటువంటి రోజు ఈ ఆషాఢ పూర్ణిమ. ఇంకా అలాగే కాకుండా దీన్ని వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు కదా. వ్యాసుడు జన్మించినటువంటి తిథి ఇది. అయితే ఎందుకు వ్యాస పూర్ణిమగా పేరుగాంచింది అంటే, మరి పరమేశ్వరుడు యొక్క డమరుక నాదాన్ని నుండి ఒక జ్ఞానం బయటికి వెలువరించింది. దాన్ని వేదము అన్నారు. ఆ వేదాన్ని శ్రీమన్నారాయణుడు బ్రహ్మదేవుడికి, బ్రహ్మదేవుడు తన కుమారుడైనటువంటి వశిష్ఠునికి, వశిష్ఠుడు తన కుమారుడైనటువంటి శక్తి మహర్షికి, శక్తి మహర్షి తన కుమారుడైనటువంటి పరాశరుడికి, పరాశరుడు తన కుమారుడైనటువంటి వ్యాసుడికి స్మృతి రూపంలో బోధించారు. స్మృతి అంటే బోధిస్తూనే జ్ఞానాన్ని పొందేటువంటిది. అటువంటి ఆ వ్యాసుడు మరి సామాన్యమైనటువంటి మానవుడు కాదు. అతను అలౌకికమైనటువంటి మహాజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. పరమేశ్వరి యొక్క డమరకం నుండి వెలువడిన నాదమైనటువంటి ఆ వేదాన్ని 4 భాగాలుగా విభజించాడండి. వెలువడింది ఒక్క వేదమే. ఆ వేదాన్ని తన తండ్రి అయినటువంటి పరాశరుడి దగ్గర నుంచి ఆయన ద్వారా తెలుసుకున్న ఈయన 4 భాగాలుగా విభజించాడు. ఏమిటి ఆ 4 వేదాలు ఉన్నాయండి? ఋగ్వేదము, రుజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము. ఇలా 4 భాగాలుగా విభజించి దాన్ని ప్రపంచంలో ఉన్న మానవాళికి అందించాడు. కనుకనే ఇతన్ని వ్యాసుని వేద వ్యాస మహర్షిగా పేరు గాంచాడు ఆనాటి నుండి. మరి అంతటితో ఊరుకున్నాడా వ్యాసుడు? పంచమ వేదంగా ఒకటి చెప్పబడుతుంది. ఏమిటన్నది? పంచమ వేదం. 4 వేదాలు ఇవి. మహాభారతాన్ని పంచమ వేదముగా చెబుతారు. ఆ మహాభారతాన్ని రచించడము, అలాగే 18 పురాణాలని రచించడం, బ్రహ్మసూత్రాలు అని రచించడం, ఇటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి జ్ఞానాన్ని అందించే అనేక గ్రంథ రూపాలన్నింటినీ కూడా లోకానికి అందించాడు. కనుక ఇతన్ని జగద్గురువుగా వేద వ్యాస మహర్షిని గుర్తించడం జరిగింది. ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరికీ కూడా ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉండేటువంటి సమస్త గ్రంథావళిని కూడా ఆయన
దాన్ని రచించి మానవాళికి అనుకూలంగా అందించాడు కనుక జగద్గురువుగా వ్యాసుడు పేరుగాంచాడు. ఇంకా మరి అందుచేత వ్యాసుడు పుట్టిన తిథి ఈ ఆషాఢ పూర్ణిమ వ్యాసుని యొక్క జన్మదినం. దాని అందు నిమిత్తంగా జగద్గురువుగా ఇంకా అంతేకాదండి, ఇంకా మనం వ్యాసుడి గురించి చెప్పుకోవాలంటే మహాభారతంలో ఉండేటువంటి భగవానుని వాక్కు ఏదైతే ఉందో నాకాంక్షే విజయం కృష్ణ నాకు రాజ్యం సుఖాన్ని అన్నాడు చూడండి. నాకు కాంక్ష లేదు రాజ్యం మీద కానీ భోగాల మీద కానీ సుఖాల మీద కానీ ఈ తాత తల్లిదండ్రులు ఎవరిని కూడా నేను సంహరించలేను అని తన అస్త్ర సన్యాసం చేయబోతున్న అర్జునునికి భగవంతుడు చేసినటువంటి ఆ ఉపదేశం ఉందో చూడండి మహాభారత మధ్యలో. ఆ యొక్క ఉపదేశాన్ని భగవద్గీతగా గ్రంథితం చేసినటువంటి వాడు వ్యాసుడు అండి. ఒక్కసారి భగవంతుడికి మనం ఒకసారి ఆ గ్రంథిత రూపంలో చేసి ఈవేళ మానవాళికి భగవద్గీత అందించిన మహానుభావుడు ఈ వ్యాసుడు అండి. పరమేశ్వరుడు సప్త ఋషులకు బోధ చేసిన ఆషాఢ పూర్ణిమ కనుక, అలాగే త్రిమూర్తి స్వరూపంగా దత్తాత్రేయుడు తన శిష్యులకు బోధ చేసిన జ్ఞానాన్ని బోధించినటువంటి పరమ దినం కనుక, అలాగే ఈ ఆషాఢ మాసంలో మరి చాతుర్మాస్యాల నిర్వహణంగా ఆశ్రమంలో గురువులు మనకు అందుబాటులో ఉండి సభలు నిర్వహిస్తూ అనేక మంది గురువులు ఒకే చోట కలుస్తూ ఉంటారు. ఇటువంటి పరమ పవిత్రమైన ఈ పూర్ణిమ రోజు గురువుల్ని స్మరించుకుంటూ వారికి అర్చన అభిషేక పూజా కార్యక్రమాలు చేస్తూ మన యొక్క మానవ జన్మకు వచ్చినటువంటి మనము మన జన్మను ఈ రోజు చరితార్థం చేసుకోవాలి.